ఇవాళ ఎన్డీఏ నేతలు బిజీగా ఉండనున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ వేగవంతంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీలో బీజేపీ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీల సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కోసం బీజేపీ ఎన్డీఏ పక్ష ఎంపీలంతా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొననున్నారు. ముందుగా బీజేపీ ఎంపీలు, ఆ తర్వాత ఎన్డీఏ పక్ష సమావేశం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. బీజేపీ లోక్సభ పక్ష నేతను ఎంపీలు ఎన్నుకోనున్నారు. ఉదయం 11:30 ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎంపీలు ఎన్నుకోనున్నారు. ఎన్డీఏ పక్ష నేతల్ని ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం ఇవాళ రాత్రి 7 గంటలకు రాష్ట్రపతిని కలవనున్నారు ఎన్డీఏ నేతలు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరబోతున్నారు. ఎన్డీఏ ఎంపీల సంతకాలతో కూడిన లేఖను వారు రాష్ట్రపతికి అందజేయనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ఢిల్లీ ప్రతినిధి గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపి, ప్రమాణ స్వీకారం 9నే ఉంటుందా? అలాగే కేబినెట్ లో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది చాలా ఆసక్తి రేపుతోంది. ఓవరాల్ అప్డేట్స్. ఎస్ సార్, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఈరోజు ఒక బిగ్ డేగా చెప్పాలి. ఈరోజు బీజేపీ అలాగే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు పాత పార్లమెంట్ సంవిధాన్ భవన్ సెంట్రల్ హాల్లో జరగబోతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి కీలక సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశాలకి కీలక నేతలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు, అలాగే బీజేపీ ఎంపీలు, ఎన్నికైన బీజేపీ ఎంపీలు, అలాగే ఎన్నికైన ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన ఎంపీలంతా కూడా హాజరవుతారు. సో ఎన్డీఏ పక్ష నేతగా తమ ప్రధానిగా కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా కూడా ఇటు ప్రధాని మోడీని ఎంపిక చేయడం జరుగుతుంది. అనంతరం ప్రధాని మోడీ ఇటు నరేంద్ర మోడీ సెంట్రల్ హాల్లో ఎంపీలందరినీ ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. సో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కూడా ఈరోజు సాయంత్రం 7 గంటలకి రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఇటు ఎంపీల సంతకాలతో కూడిన లేఖను రాష్ట్రపతికి అందించడం జరుగుతుంది. సో మా ఎన్డీఏ కూటమికి ఎంత సంఖ్యాబలం ఉంది, ఎంత మద్దతు ఉంది అన్న విషయాన్ని రాష్ట్రపతికి తెలిపి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని కోరబోతున్నారు. సో ఇప్పటికే రాష్ట్రపతి భవన్లో ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. జూన్ 9వ తేదీ సాయంత్రం 6 గంటలకి రాష్ట్రపతి భవన్లోనే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమ వేడుక అనేది జరగబోతోంది. వివిధ దేశాధినేతల్ని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పక్షాలకు సంబంధించిన నేతల్ని కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించబోతున్నారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా ఇటు వికలాంగులు, ట్రాన్స్జెండర్స్ సహా కొంతమంది కీలక వ్యక్తుల్ని కూడా ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తోంది బీజేపీ. సో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరికీ కూడా ఆహ్వానాలు ఉండబోతున్నాయి. సో ఇది ముఖ్యంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యంగా కేబినెట్ లో ఎవరుంటారు అనే అంశానికి సంబంధించి ఇటు 9వ తేదీ స్పష్టత వచ్చేటట్టుగా లేదు. ఎందుకంటే గోపి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంతమందికి కేబినెట్ లో అవకాశం వస్తుంది? ఇటు తెలంగాణ కానీ అటు ఏపీ కానీ. ఎస్, 1/2 డజన్ పైగా వ్యక్తులకి ఇటు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది. ఏపీ నుంచి సుమారు 5గురికి, అలాగే తెలంగాణ నుంచి 2కి చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది కేంద్ర కేబినెట్ లో. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ ని కనబరిచింది. ఇటు ఏపీలో ఎన్డీఏ కూటమి అక్కడ అసెంబ్లీలో విజయం సాధించడం జరిగింది. అలాగే ఇటు పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా ఇటు టీడీపీకి 16, బీజేపీకి 3, అలాగే జనసేనకి 2 స్థానాల్లో మొత్తం 21 స్థానాలు ఏపీలో గెలుచుకుంది. కాబట్టి సో ఉత్తరాది రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో, అలాగే రాజస్థాన్లో గణనీయంగా బీజేపీ స్థానాలు పడిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి సో సౌత్కి ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఏపీ నుంచి 5 కేంద్ర మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. ఇందులో కేంద్ర కేబినెట్, అలాగే ఎంఓఎస్ ఛార్జెస్ కూడా ముఖ్యంగా హోదాలు కూడా ఉండబోతున్నాయి. సో ఏపీ నుంచి టీడీపీకి 3, అలాగే జనసేన, బీజేపీకి ఒక్కొక్కటి చొప్పున పదవులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇటు తెలంగాణ నుంచి 2కి ముఖ్యంగా ప్రాధాన్యత కల్పించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎవరి పేర్లు ఎంపిక చేస్తారు, ఏ పోర్ట్ఫోలియోలు ఇస్తారో అనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు. సో ఈ రోజు రేపు జరిగే కీలక సమావేశాలు ఢిల్లీలోనే ఎంపీలంతా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలంతా కూడా ఢిల్లీలోనే ఉండబోతున్నారు. ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం అయ్యేంత వరకు కూడా. సో మంత్రిమండలి
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులుగా కూడా బాధ్యతలు తీసుకుంటారు కాబట్టి సో వచ్చే వారం రోజులు కూడా ఫుల్ బిజీ ముఖ్యంగా షెడ్యూల్స్ ఢిల్లీలో ఉండబోతున్నాయి. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరగబోతుంది కాబట్టి సో ఢిల్లీ వేదికగా హడావిడి అనేది మొదలు కాబోతోంది. వరుసగా ఎన్డీఏ మూడోసారి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా కీలకమైన ఇటు పూర్తి స్థాయి మెజార్టీ బీజేపీకి రాలేదు కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి ఈసారి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అందరినీ కలుపుకొని గత 2 టర్మ్స్ కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఏకపక్షంగా బీజేపీకి ఫస్ట్ టర్మ్ 2014 282, రెండోసారి 303 స్థానాలు వచ్చాయి. కానీ ఈసారి మ్యాజిక్ ఫిగర్ దాటలేదు 272, కేవలం 240 స్థానాల వద్ద బీజేపీ ఆగిపోయింది కాబట్టి సో ఎన్డీఏ మిత్రపక్షాల పాత్ర చాలా కీలకం కాబోతోంది. సో ప్రస్తుతం మరి కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ భేటీ జరగబోతోంది. గల్లా జయదేవ్ నివాసం అశోక 50లో టీడీపీ ఎంపీలందరితో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్. అలాగే జేడీయూ అధినేత ఇటు నితీష్ కుమార్ కూడా జేడీ ఎంపీలతో భేటీ కాబోతున్నారు. అనంతరం 11 గంటలకి వీరంతా కూడా పార్లమెంట్కి వెళ్ళబోతున్నారు. గోపి, స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే గెలిచారో వాళ్ళను కూడా ప్రభుత్వంలో చేర్చుకోబోతున్నారు. ఎన్డీఏ వాళ్ళను కూడా తీసుకోబోతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. వాళ్ళు ఎవరు, ఎంతమంది? ఎస్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్తో పాటుగా వివిధ రాష్ట్రాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన కొంతమంది అభ్యర్థులు ఎన్డీఏకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. నేరుగా బీజేపీనే వారితో టచ్లోకి వెళ్లడం జరిగింది. నిన్న మహారాష్ట్ర సూరత్కు సంబంధించిన ఎంపీ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్లో చేరబోతున్నారు కాబట్టి చేరారు. నిన్న సోనియా గాంధీ సమక్షంలో సో కాంగ్రెస్ సంఖ్యాబలం 100కి చేరింది. సో అలాగే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రస్తుతం 293 ఫిగర్ ఉంది ప్రస్తుతం వారి సంఖ్యాబలం. సో ఇతర స్వతంత్ర ఎంపీలు సుమారు 16 మంది వరకు కూడా ఇతరులు అలాగే స్వతంత్ర అభ్యర్థులు గెలవడం జరిగింది. సో వాళ్ళు ఇండియా కూటమి వైపు కొంతమంది వెళ్లే అవకాశం ఉంది, కొంతమంది ఎన్డీఏ కూటమి వైపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో వారి సంఖ్యాబలాన్ని కలుపుకుంటే కనుక సుమారు 300 స్థానాల వరకు కూడా ఎన్డీఏ సంఖ్యాబలం పెరిగే అవకాశం ఉంది. సో ఈ రోజు పార్లమెంట్లో జరిగే ఎన్డీఏ పక్షాల సమావేశానికి ఆ ఎంపీలు కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉన్న రీజనల్ పార్టీస్ ఇవన్నీ కూడా సింగిల్ డిజిట్ నెంబర్స్ ఒక్కొక్క స్థానం గెలిచిన వారు అలాగే స్వతంత్ర అభ్యర్థులు. సో వీరు కూడా ఎన్డీఏకి గతంలో కూడా కొంతమంది బయట ఉండి ఎన్డీఏలో చేరకుండా బయట ఉండి మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా వాళ్ళు కూడా వచ్చి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అయితే వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారా అనేది మాత్రం స్పష్టత లేదు. సో ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకి సముచిత ప్రాధాన్యత ఉంటుందని భావించి వాళ్ళు స్వతహాగా వచ్చి ముఖ్యంగా వాళ్ళ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంలో భాగంగా ఎన్డీఏకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. సో పూర్తి స్థాయిలో ఈరోజు సాయంత్రానికి రాష్ట్రపతికి ఇచ్చే లేఖ ద్వారా ఎంతమంది సంఖ్యాబలంతో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది, ఎంతమంది ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు అనేది స్పష్టత వస్తుంది. సో ఈరోజు సాయంత్రం 7 గంటలకి రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా కోరబోతున్నారు. ఇక జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ 3వసారి వరుసగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్ గోపి.